కోకో గౌఫ్ 2004 మార్చి 13న అమెరికాలోని ఫ్లోరిడాలో జన్మించింది. 6 ఏళ్ల వయసులో టెన్నిస్ మొదలుపెట్టింది. తండ్రి కొర్రీ బాస్కెట్బాల్ ప్లేయర్, తల్లి ట్రాక్ అండ్ ఫీల్డ్ రంగంలో నేపథ్యం కలిగినవారు. 10 సంవత్సరాల వయసులో ప్యాట్రిక్ మారిట్లోగా దగ్గర చేరింది. ఇతను సెరెనా విలియమ్స్కి కోచ్గా పనిచేశాడు. 10 సంవత్సరాల వయసులోనే ఉత్సా క్లే టోర్నమెంట్ గెలిచింది. 2016లో ITF జూనియర్ టోర్నమెంట్ ఫైనల్కు చేరింది. జిమ్మీ ఫ్రూటిన్స్పై ఓడిపోయింది. ఆమెకు ఇది 3వ అతిపెద్ద ఈవెంట్ ఫైనల్కు చేరటం. 2017 US ఓపెన్ జూనియర్స్ విభాగంలో ఫైనల్కు చేరింది. అమాందా అనిసిమోవాపై ఓడిపోయింది. ఈ టోర్నమెంట్లో ఫైనల్కు చేరే వరకు ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా గెలిచింది. 2018 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కు చేరి మెక్నల్లీపై గెలిచింది. అదే సంవత్సరం 2018 US ఓపెన్ డబుల్స్ కూడా గెలిచింది. 2022 ఫ్రెంచ్ ఫైనల్కు చేరి రిబాకా మారినోపై ఓడిపోయారు. 2023 US ఓపెన్ ఫైనల్లో ఆరియనా సబలెంకాపై గెలిచారు. ఇదే ఆమెకి మొదటి మేజర్ టైటిల్. 2024 ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ గెలిచారు. 2025 ఫ్రెంచ్ ఓపెన్ ఆరియనా సబలెంకాపై గెలిచింది. ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాము.